హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ క్రియేటివ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కడపలో ఉండేటువంటి నగర వర్ణనం అనేది చూసాము. ఇది వచ్చేసి మనము బాగ్రాపేట రోడ్డు పోయే దారిలో ఉంటుంది. అంటే మన ఓల్డ్ రిమ్స్ శిల్పారామం ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్లో వస్తుంది అన్నమాట. ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఇది బైపాస్ హైవే. అంటే మనము బాగ్రాపేట తిరుపతి వచ్చే వెహికల్స్ కడపలోకి ఎంట్రీ కాకుండా డైరెక్ట్ మనము రిమ్స్ మీదుగా రాయచోటికి పోయే రోడ్డు ఉంది కదా, దానికి ఆనుకొని ఉంటుంది. ఇది రోడ్డు. ఇదంతా చూడండి. ఈ నగరవనం కాడ వెహికల్ పార్కింగ్ కూడా ఉంది, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్నీ. ఇది టికెట్ ఉంటుంది అనమాట, పర్సన్స్కు వైజ్గా. పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు ఉంటుంది. ఇది ఎంట్రన్స్. మనం అక్కడ మనుషులు తీసుకుంటాం కదా, అదే టికెట్ తీసుకోవాలా. అక్కడి నుంచి మనం లోపల పోయినాక ఏమేమి ఉంటుందో చూడండి. ఇది చాలా కూల్ వెదరు. ఇది అంతా కొండ భాగం కాబట్టి ఫ్రెష్ ఎయిర్, చాలా కూల్ వెదరు, పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. అన్ని చెట్లు, ప్రకృతి బాగుంటుంది, పచ్చగా అన్ని కొండలు అంతా. చూడండి, లోపలికి వచ్చినాక ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఎంట్రన్స్లోనే కూర్చోడానికి చైర్స్ అన్ని కార్నర్స్ ఉంటాయి. ఇది వెల్కమ్ స్టాచ్యూ కడప నగరవనంలో. వాటర్ కూడా ఫ్లో అవుతుంది. ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ కడప అనమాట. ఐ లవ్ కడప ఫారెస్ట్ అని చెప్పేసి. ఇదంతా గ్రీనరీనే, ఎందుకంటే ఇదంతా కొండ భాగంలో కట్టినారు కాబట్టి. అంటే ఇదంతా ఫస్ట్ కొండ అనమాట. దాని తర్వాత ప్రేక్షకులకు బాగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి కట్టినారు ఈ విధంగా. ఇవన్నీ చూడండి స్టాచ్యూస్ అనమాట. నెమలి, పులి బొమ్మలు అవి. అంతేకాకుండా బొమ్మల మీద, బండరాళ్ళ మీద కూడా అవి శిల్పాల మాదిరిగా వేసినారు. స్నేక్స్ అంతా ఫారెస్ట్కి సంబంధించినట్టే. అడవిలో ఉన్న జంతువుల బొమ్మలన్నీ బండల మీద వాళ్ళు శిల్పం మాదిరిగా చెక్కినారనమాట. చూడండి, రౌండ్ ఆఫ్గా చూస్తే మీరు ఎటుపక్క చూసినా కానీ కొండ మాదిరినే కానొస్తూ ఉంటుంది. ఇది మనకు రిమ్స్ పోయే దారిలో వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది వెల్కమ్ స్టాచ్యూ. ఇది గేట్కి డైరెక్ట్గా ఆపోజిట్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వచ్చినాము. అంతేకాకుండా ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మనం లోపల ఏమైనా స్నాక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ప్రతిదీ తినే ఐటమ్ లోపల కూడా దొరుకుతుంది. మనం కూడా కావాలంటే తీసుకొని పోయేసి కూర్చొని తినడానికి కూడా వాళ్ళు సపరేట్గా టెంట్స్ మాదిరిగా తయారు చేసినారు. ఓల్డ్ మోడల్లో పాతకాలంలో వస్తాయి కదా కొట్టాల మాదిరిగా, ఆ విధంగా టెంట్ హౌస్ మాదిరిగా చేసినారు. ఆడికి పోయేసి ఫ్యామిలీ వైజ్గా మనము ఆడ ఫ్రీ ఉంటే ఆడ కూర్చొని తినొచ్చు అనమాట. ఇదంతా అడవిలో పూచేటువంటి పూలు ఉంటాయి కదా, ఫ్లవర్ గార్డెన్ ఇది. ఇదంతా చూడండి, ఇక్కడ అరుగులు మాదిరి ఉన్నాయి. మన ఇంతకుముందు అరుగులు రచ్చబండ అంటారు కదా, చల్లగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎంత అడవిలో కట్టినారు. అంతేకాకుండా ఇక్కడ తాగునీరు ఫెసిలిటీ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడికి ఫ్యామిలీతో వస్తారు, ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి. చాలా వరకు ఫ్రీగా సాటర్డే సండే అట్లా వస్తూ ఉంటారు. వచ్చినాక ఈయనే లంచ్ చేసుకొని ఈవినింగ్ దాకా ఉండేసి పిల్లలకంతా ఆడిపించుకొని ఎక్సర్సైజ్ చేయడానికి గేమ్స్ అండ్ జిమ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మేము చూసాం కదా, అవి తాగునీరు అనమాట. ట్యాప్స్ ఉంటాయి, మనం కావాలంటే పట్టుకోవచ్చు. ఈడ చూసేది బండ మీద అది ఉడత మాదిరిగా శిల్పం మాదిరిగా చెక్కినారనమాట. ఇది క్యాంటీన్. ఇక్కడ మనకు ఏం కావాలన్నా మనం తీసుకొని లోపల పోయి తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటే రూలు, తిన్నాటి ఎక్కడంటే అక్కడ పారేయకుండా ప్రతి అడుగున డస్ట్బిన్స్ ఉంటాయి, దానిలోనే వేయాలా. ఎందుకంటే మళ్ళీ గలీజ్ అయితే మళ్ళీ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. చూడండి, మీరు ఎటుపక్క పోయినా కానీ మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్కి వస్తాం. ఎందుకంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, వెనకాల పక్క భాగం మొత్తము అది కడ్డీలతో కంచె మాదిరి కట్టేసినారు. సో మనం పోవడానికి ఉండదు. అంతేకాకుండా దీనికి ఆనుకొని మనకు రైల్వే గేట్ కూడా ఉంటుంది. రైలు పోయేది వచ్చేది కూడా
వ్యూ బాగుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు మనం వీడికి వచ్చేసినాము ప్లే జోన్స్ కాడికి. ఇవన్నీ ఇక్కడ కానొచ్చే ప్రతి గేమ్ అనేది ఫ్రీనే, పిల్లలు ఆడుకోవడానికి. అది పిల్లలకు సంబంధించినవి, పెద్దలకు సంబంధించినవి, స్విమ్స్, స్లైడర్స్, ఎక్సర్సైజ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఏది ఖాళీ ఉంటే అది తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ అమౌంట్ ఏం కట్టాల్సిన పని లేదు. మనం ఎంట్రన్స్లో కట్టినాం కదా టికెట్, ఎంట్రీ టికెట్, అది మాత్రమే అమౌంట్ మనం కట్టాల్సింది. మిగతా లోపల ఎటువంటి ఫీజు కానీ అమౌంట్ కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలకు ఒకవేళ కింద పడినా కానీ దెబ్బలు తగలకుండా పిల్లలు ఆడుకునే ప్లేస్లలో మొత్తం ఇసుకతో కవర్ చేసినారు. ఎందుకంటే బై ఛాన్స్ వాళ్ళు కింద పడినా కానీ దెబ్బలు తగలకూడదు అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల వరకు పిల్లలకు సంబంధించిన ఎక్సర్సైజ్ గేమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకు కూడా సంబంధించినవి, అంటే మనం జిమ్లో చేస్తాం కదా, బైసెప్స్ కానీ స్విమ్స్ కానీ ఇవన్నీ ప్రతిదీ లోపల ఉంది. అది సపరేట్ కార్నర్లో ఉంది, అది కూడా నేను చూపిస్తాను. చూడండి, అక్కడ పెద్దవాళ్ళు కూడా స్విమ్ చేస్తూ ఉంటారు. పిల్లలకు ఫ్యామిలీతో స్విమ్ చేయడానికి కూడా పెద్ద ఊయల మాదిరి ఉంది. ఇదంతా చూడండి, చాలా వరకు జనాలు వచ్చేసినారు ఆల్రెడీ. ఇప్పుడు ఇది మధ్యాహ్నం రికార్డ్ చేస్తున్నాను వీడియో 12కే. లేట్ అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తారు. చూడండి, ఈ విధంగా వచ్చేసి కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు మాట్లాడుకోవడానికి కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కానీ వస్తారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి పిల్లలకు ఎంజాయ్మెంట్ కోసం చేసి వస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళంతా ఇట్లా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు, ఫ్యామిలీ డిస్కషన్స్, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ. అంతేకాకుండా సాటర్డే వర్కింగ్ వీక్ ఆఫ్లో కాకుండా మామూలు టైంలో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తుంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి. సండే సాటర్డే అయితే హాలిడేస్ కాబట్టి వీక్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి చాలా వరకు ఫ్యామిలీస్ వస్తాయి. ఇది ఫ్యామిలీ స్విమ్ అంటారు. అంటే ఫ్యామిలీ అంతా ఒకసారి కూర్చొని మనము మన సెల్ఫ్గానే మనం ఊగుతూ ఉండొచ్చు అనమాట, ఎవరి సపోర్ట్ లేకుండా. ఇది చూడండి, ప్రతిదీ అడుగున అరుగులు, మంచినీటి ఫెసిలిటీ, ఆ డస్ట్బిన్స్ ఉంటాయి. ఇక్కడ చూసేదాన్ని చూడండి, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. స్విమ్స్, స్లైడర్స్ అన్నీ ఉన్నాయి. ఈ పిల్లలు పెద్దోళ్ళు అంత తేడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చింది ఆడ ఖాళీ ఉంటే ఆడ పోయి మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు ఫ్యామిలీస్ పిల్లలకు తీసుకొని వచ్చేసినారు. అంతేకాకుండా చూడండి ఎన్ని రకాలిటీ ఉన్నాయో. మనము బయట పోతే ఎన్ని రకాల ఫెసిలిటీ ఉన్నా ఆడుకునేవి మనకు దొరకవు. సో పిల్లలు ఇక్కడికి వచ్చినాక అది కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ వాడుకుంటూ అంటారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎండ కూడా అనిపించదు, ఎందుకంటే కొండ భాగం కాబట్టి, అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడు చూసినా కానీ చల్లగా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తూ ఉంటుంది. సో మనకు ఎండ కూడా అంతగా అనిపించదు. చూడండి, ప్రతి చోట సేఫ్టీ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడైతే కార్నివాల్స్ ఉన్నాయో, అంటే మనం ఆడుకునే బొమ్మలు ఉన్నాయో వస్తువులు, ఆడ దెబ్బలు తగలకుండా అంతా వేసినారు. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా గ్రీన్గా ఉండేది, ఇది అని లోపలంతా జిమ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ జిమ్ ఐటమ్స్ యూజ్ చేయాలంటే లోపల పోయేసి యూజ్ చేసుకోవచ్చు. కింద అంతా గ్రీనరీ మ్యాట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ మ్యాట్, అది గడ్డి మాదిరిగా. చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఆడుతున్నారు. చాలా వరకు ఇక్కడ సండే వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఫ్యామిలీస్తో పిల్లలు వస్తారు. బాగా చూడాల్సిన ప్లేసు. ఇక్కడికి వచ్చినాక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ కానీ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కొండ బాగాన కూర్చొని ఇదంతా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సండే వచ్చినప్పుడల్లా మాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తూ ఉంటాం వీడికి. ఇది మనకు కడప నుంచి 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఇది చాలా వరకు నగరం అనేది తెలియకపోవచ్చు, కానీ శిల్పారామము ఓల్డ్ రిమ్స్, మన రిమ్స్ హాస్పిటల్ అంటే తెలుసు. సో అక్కడి నుంచి ఇది జస్ట్ 1.5 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.